నమస్కారం సురేష్ బాబు గారు. నమస్కారం అండి వసుంధర గారు. సురేష్ బాబు గారు, మనం నక్షత్రాల సిరీస్ చేస్తున్నాం కదండి. అందులో మనకి శ్రవణ నక్షత్రం పార్ట్ 1 పార్ట్ 2 చేసేసాము. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది వాటికి. సో ఇప్పుడు ఈ పార్ట్ 3లో ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు ఏ ప్రొఫెషన్కి వెళ్తే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది, అదేవిధంగా వాళ్ళకి ఏ ఇయర్లో కలిసి వచ్చే ఇయర్ ఉంటుంది, ఏ ఇయర్లో గండాలు ఉంటాయి, మరి వాటికి వాళ్ళు ఏం పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తారా? వసుంధర గారు, మనం శ్రవణ నక్షత్రాలు సిరీస్ చేస్తున్నాం. అందులో శ్రవణం పార్ట్ 1 పార్ట్ 2గా చేశాము. మీరు చెప్పిన విధంగా మంచి రెస్పాన్స్ వచ్చింది, చక్కటి వ్యూస్ వచ్చాయి, కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు, కాల్స్ కూడా వచ్చాయండి. అది ఒక శుభ సూచకం. సో అందులో మనకి కంటిన్యూగా ఏం చేస్తున్నామంటే ఈరోజు అసలు శ్రవణ నక్షత్రం అంటే ఏంటి ఫస్ట్, తర్వాత ఏ పాదం వాళ్ళకి ఏ ప్రొఫెషన్ చాలా బాగుంటుంది, అలానే ఇయర్ ఆఫ్ స్ట్రైకింగ్ ఇయర్స్ ఆర్ ఇయర్ ఆఫ్ డిఫికల్టీ, లేదంటే గండాలు ఉండే సంవత్సరం కూడా అని అంటారు. ఏమేమి సంవత్సరాలు వాళ్ళకి గండాలు వస్తున్నాయి తెలుసుకుందాం. అలానే వాళ్ళు చేయాల్సిన పరిహారాలు కూడా మనం చర్చించుకుందాం. ఫస్ట్ మనకి శ్రవణ నక్షత్రం అనేది స్టార్ ఆఫ్ లెర్నింగ్, స్టార్ ఆఫ్ హియరింగ్. శ్రవణం అంటే ఏంటో అనమాట. వాళ్ళు చాలా విజ్డమ్గానే ఉంటారు, పబ్లిక్ డీలింగ్స్లో చాలా ఎక్కువగా ఉంటారు, ఫ్రెండ్స్ని బాగా కలిగి ఉంటారు. ఒక చోట నుంచి ఇంకో చోటకి కొంచెం కొంచెం నేర్చుకొని అందులో ఉన్న గూఢార్థాలని కనిపెట్టి ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్కి రావటం వీళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అనమాట. అందుకని ఎదుటి వాళ్ళని చూసినట్టు చక్కని అర్థం చేసుకుని వాళ్ళకి ఏం కావాలో ఇమీడియట్గా ఇచ్చేస్తారనమాట ఈ నక్షత్రం వాళ్ళు. అయితే ఇలాంటి వాళ్ళకి ఏ ప్రొఫెషన్స్లో చాలా బాగుంటుంది మనం చూద్దాం. ఫస్ట్ పాదం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి జనరల్గా మూవ్ అయ్యేవి ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ప్రొఫెషన్స్, పానీయాలు లైక్ వాటర్ రిలేటెడ్, లైక్ ఓషన్స్ రిలేటెడ్, వీటికి సంబంధించి బాగా ఎక్కువ కలిసి వస్తుంది అనమాట శ్రవణ నక్షత్రం వాళ్ళకి. అందులో చూసుకుంటే వీళ్ళకి సిమెంట్ ఫస్ట్, ఎందుకంటే వీళ్ళు శ్రవణ నక్షత్రం వాళ్ళు మకర రాశిలో ఉంటారు. మకర రాశిలో కన్స్ట్రక్షన్స్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. సిమెంట్ రిలేటెడ్ లైక్ ఐస్ క్రీమ్ పార్లర్స్, తర్వాత శానిటరీ, ఎలక్ట్రికల్కి సంబంధించిన ఉద్యోగాలు, తర్వాత టీ ఎస్టేట్లో, తర్వాత పానీయాలు, డ్రింకింగ్ రిలేటెడ్, తర్వాత మనకి మత్తు పానీయాలు లైక్ లిక్కర్స్, వాటిలో చాలా బాగా ఉంటారు. మిలిటరీలో, పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళు సైకిల్ రిలేటెడ్ లైక్ ట్రావెల్ రిలేటెడ్ అనమాట. ఎనీథింగ్ ట్రావెల్ రిలేటెడ్ లైక్ రైల్వే డిపార్ట్మెంట్లోను, తర్వాత ఎస్టేట్ బ్రోకర్లు గాను, తర్వాత సామాన్లు అద్దెకి ఇచ్చేవాళ్ళు, తర్వాత జైలుకు సూపరింటెండెంట్లు గాను, జైల్లో పనిచేసేవాళ్ళు గాను వీళ్ళు చాలా చక్కగా బాగా ఇముడతారు. మంచి అంటే చాలా ఈజీగా లవబుల్గా జాబ్ చేస్తూ ఉంటారు. రెండో పాదం కనుక మనం చూసుకుంటే వీళ్ళు పూజారులు గాను, లేదంటే మత ప్రచారకులు గాను, విద్యావేత్తలు గాను, రెవెన్యూ డిపార్ట్మెంట్లో, తర్వాత కీలక పనులు, ఇంపార్టెంట్ పనులు రెవెన్యూ డిపార్ట్మెంట్లోనూ చాలా, ఎందుకంటే వాళ్ళు భూమిని కొలుస్తాం, రెవెన్యూ రిలేటెడ్ అనమాట. తర్వాత వసూలు చేసేవాళ్ళు, ప్రచార సమాచార పౌర సందర్భం, సివిలైజేషన్ డిపార్ట్మెంట్లోను, తర్వాత వీళ్ళు దే ఆర్ వెరీ గుడ్ ఇన్ ప్రొఫెషన్ అండ్ ప్రొఫెషన్ ఆఫ్ టీచింగ్ కూడాను చాలా బాగుంటారనమాట. అయితే మూడో పాదం వాళ్ళకి ఏది బాగుంటుందంటే వీళ్ళు కొంచెం రహస్యంగా గూఢాచార్యంగా చేసే పనులు చాలా బాగుంటారు. అందులో డిటెక్టివ్ కానివ్వండి, తర్వాత దే ఆర్ వెరీ గుడ్ ఇన్ ద రైటింగ్ బుక్స్ అండ్ ఆల్. వాళ్ళకి వచ్చేటప్పుడు పుస్తకాలు అమ్మటం, కొనటము, తర్వాత వ్యవసాయానికి సంబంధించిన విషయాల్లో, శానిటరీకి సంబంధించి, తర్వాత ఇంజనీర్లు, తర్వాత వీళ్ళకి ఈవెన్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ టు ద ఏమని చెప్తారంటే అంటే మనకి క్లాత్స్ బిజినెస్ కానివ్వండి, వీటిలో చాలా బాగుంటుంది. సైకిళ్ళు, తర్వాత మనకి ట్రాన్స్పోర్ట్ అంటే షిఫ్టింగ్ ఆర్టికల్స్ ఇక్కడ నుంచి ఇంకో చోటికి షిఫ్ట్ చేసేవాళ్ళు, ట్రాన్స్పోర్టేషన్, తర్వాత లారీస్ కానివ్వండి, ట్రక్స్, ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా చక్కగా బాగా కలిసి వచ్చేస్తుంది. ఫోర్త్ పాదం వాళ్ళు కనుక చూసుకుంటే దే ఆర్ వెరీ గుడ్ ఇన్ ద ఎక్స్చేంజ్ బ్రోకర్స్ అండి. అంటే మనీ ఇక్కడ నుంచి అక్కడికి షార్ట్ షిఫ్ట్ చేయడం, లేదంటే షేర్ మార్కెట్లో లావాదేవీలకు హెల్ప్ చేయడం. తర్వాత వీళ్ళు కూడాను ఐస్ క్రీమ్ పార్లర్స్, కూల్ డ్రింక్స్ లాంటివి, తర్వాత మిల్క్ పార్లర్లు, వీళ్ళు ఇందులో వచ్చేటప్పటికి ఇంకా మనకి మ్యూజిక్ చేసేవాళ్ళు, తర్వాత సంగీతము, గనుల వ్యాపారం చేసేవాళ్ళు, మైన్స్, బావులు, బోర్లు తవ్వేవాళ్ళు, తర్వాత వీళ్ళకి నావికులు అనమాట, మనకి షిప్లో పనిచేసేవాళ్ళు, క్రూ డిపార్ట్మెంట్, తర్వాత ముత్యాలు, మనకి ఇంకేం జరిగిన క్లాత్స్కి వచ్చేటప్పుడు రకరకాల డిజైన్ చేసేవాళ్ళు. అందులోనే శ్రవణ నక్షత్రం 4 పదాలు ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా బాగా కలిసి వచ్చేస్తుందండి. ఉపాధ్యాయులు, లాయర్లు, తర్వాత మనకి ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు, ఇలాంటి ఉద్యోగులందరూ కూడా 4వ పాదం బాగా కలిసి వస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనకేమంటారంటే ఆయుష్, లేదంటే మారక, గండ సంవత్సరాలు మనకు చెప్తారనమాట. వీళ్ళకి సంవత్సరం ఎంత ఉంటుంది, శ్రవణ నక్షత్రం వాళ్ళకి దీర్ఘాయు ఉంటుందండి. 85-90 ఇయర్స్ చాలా చక్కగా బతుకుతారు వీళ్ళు. ఫస్ట్ పాదం వాళ్ళు 86 ఇయర్స్
ఎబోవ్ ఉంటారండి. తర్వాత సెకండ్ పాదం వాళ్ళు 83 సంవత్సరాలు బతుకుతారు. 83 సంవత్సరాలు పైన బతుకుతారు. ఇంకా అంతవరకని కాదండి. తర్వాత శ్రవణ నక్షత్రం మూడో పాదం వాళ్ళు 85 సంవత్సరాలు ఆ పైబడి ఉంటారు. శ్రవణ నక్షత్రం 4 పాదం వాళ్ళకి 100 సంవత్సరాల ఆయుష్ అన్నట్లు వీళ్ళకి 100 ఇయర్స్ ఖచ్చితంగా ఉంటారని చెప్పేసి శాస్త్రంలో చెప్పబడింది. అయితే ఇంత లాంగివిటీలో ఇంత డ్యూరేషన్ టైంలో ఉన్నప్పుడు మనం వీళ్ళకి ఏంటంటే కొన్ని సంవత్సరాలు వీళ్ళకి చాలా గండాలు వచ్చేస్తాయి. ఏంటంటే సీరియస్ హెల్త్ కండిషన్స్ కానివ్వండి, యాక్సిడెంట్లు కానీ ఇలాంటివి జరిగేసి వాళ్ళు క్లోజ్ టు డెత్ వెళ్తారు అనమాట. అవి మనకి గండాలని చెప్తుంటారు. అది ఏ రూపంలో ఉంటే మనకు ఐడియా ఉండదు. అందుకని చెప్పేసి ఆ ఇయర్లు కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి ఫస్ట్ పాదం వాళ్ళకి 4వ సంవత్సరము, 12వ సంవత్సరము, 22వ సంవత్సరము, అంతేకాకుండా 23, 27, 43, 53, 68, 70, 71, 74 వీటిలో ఆ టఫ్ టైంలో కూడాను 5 నుంచి 12 రోజులు ఉంటాయండి. ఆ సంవత్సరం అంతా ఉంటాను కదండి. సమ్ సెలెక్టెడ్ ప్లేస్లో ఒక 5-10 రోజుల మధ్యలో ఎక్కడో ఒక సీరియస్గా హెల్త్ రావటం కానివ్వండి, ఏదో ఒక టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి సెకండ్ పాదం వాళ్ళు కనుక మనం చూసుకుంటే 5 ఇయర్స్కి 21, 32, 36, 52, 62, 77, 79, 80, 86. అదే పాదం 3 వాళ్ళకి కనుక చూసుకుంటే మనకి 3 ఇయర్, 9 ఇయర్, 13, 14, 21, తర్వాత 47, 48, 52, 58, 68 ఈ సంవత్సరాల్లో కూడాను వాళ్ళకి గండాలు అనే ప్రమాదాలు లాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఫోర్త్ పాదం కనుక మనం చూసుకుంటే వీరికి 8, 10, 16, 20, 21, 28, 54, 55, 59, 75, 70, 85 ఈ సంవత్సరాల్లో వీళ్ళకి కొన్ని రోజులు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వాటిని గమనించుకొని ఆ సంవత్సరాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉంటే మంచిదన్నమాట. అయితే మీరు అడిగిన విధంగా జనరల్గా ఎలాంటి పరిహారాలు చూసుకుంటే మనకి వీళ్ళకి హోమాలు కానీ అభిషేకాలు కానీ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. కొంతమందికి ఎవరికైనా కనుక హెల్త్ బాగలేదు అనుకుంటే ఆ పర్టికులర్ ఇయర్లో సీరియస్ హెల్త్ కనుక పడి ఉంటే వాళ్ళకి ఏం చేయాలంటే అమృత మృత్యుంజయ పాశుపతం హోమం అని చెప్పేసి వాళ్ళు లాంగివిటీ కోసం చేయాలండి. మేము కొన్ని హోమాలు వచ్చేటప్పటికి ఈవెన్ ఐసీయూ దాకా వెళ్ళిపోయి ఐసీయూలో ఉన్న వాళ్ళకి కూడా మేము ఈ హోమం చేస్తే వాళ్ళు చక్కగా రికవరీ అయిపోయి ఇంటికి వచ్చిన కేసులు మేము చాలా చూస్తున్నామండి. సో మనం వచ్చేటప్పటికి కొంతమందికి సీరియస్ హెల్త్ కండిషన్ ఉన్నప్పుడు వసుంధర గారు కొన్ని హోమాలు కూడా చేసామండి. ఒకటి ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి నాకు తెలిసిన వాళ్ళు ఐసీయూలో ఉండిపోయారండి. ఐసీయూలో కూడాను వాళ్ళు 40 days ఉన్నారు. చాలా లాంగ్, అంత కాలం ఐసీయూలో ఉండడం చాలా కష్టం అనమాట. జనరల్గా 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు ఏదో మూవీస్లో చూపిస్తే తప్ప అన్ని రోజులు మనకి రియల్ లైఫ్లో కష్టం అనమాట. వీళ్ళు ఏకంగా 40 days ఉన్నారండి. సో వాట్ ఎవర్ ది రీజన్ హాస్పిటల్లో 40 days తర్వాత సీరియస్గా ఉండేసి డాక్టర్స్ కూడా ఆల్మోస్ట్ ఇంకేమీ లేదు, మనం చెప్పలేమన్న స్టేజ్కి వచ్చినప్పుడు నాకు కనెక్ట్ అయ్యారండి వాళ్ళు. కనెక్ట్ అయితే నేను చెప్పాను అంటే నమ్మకంతో నేను చెప్పిన పనులు చేయమని చెప్పాను. చెప్పిన తర్వాత కొన్ని పరిహారాలు చెప్పాను, ఒక 4-5 పరిహారాలు చెప్పాను. అందులో ఒకటి మేము చేసింది ఏంటంటే వాళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపతము, ఆయుర్దేవత ఆయుష మృత్యుంజయ పాశుపత హోమం కూడా చేసామండి. చేసిన తర్వాత మేము చెప్పాను అంటే ఈ రోజు నుంచి 9 రోజుల్లో మీకు రిజల్ట్ ఉంటుందని చెప్పామండి. కరెక్ట్గా 9వ రోజు ఆ పేషెంట్ ఫస్ట్ టైం చెయ్యి పైకి ఎత్తేసి అక్కడ వాళ్ళు చూడటానికి వచ్చిన వాళ్ళు చెయ్యి పట్టుకున్నారండి. వాళ్ళు నాకు వెంటనే ఫోటో తీసి పంపించారండి. సో అదొక ఇలా మనకి ఇంకా చాలా ఉన్నాయండి. ఎవరైనా అంటే మనకి మహర్షులు ఇవన్నీ ఇచ్చారండి. మనకి వేదాలలోనూ తర్వాత పురాణాలలోనూ మనకి రామాయణ మహాభారతంలో వాళ్ళకు ఉన్న టఫ్ సమస్యలకి పరిహారాలుగా ఈ హోమాలు, యజ్ఞాలు, తర్వాత వ్రతాలని, మంత్రాలని, ఇలా ధ్యానాలు ఇలా చాలా ఉన్నాయండి. అవన్నీ మనం ఆథెంటిక్గా ఉన్న దగ్గర ఉపయోగించుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకా కొంతమందికి పెళ్లి కాకుండా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. నాకు తెలిసిన ఒక క్లయింట్ వాళ్ళు పెళ్ళయిందండి. ఆ పెళ్ళైన ఒక 1/2 hourలో తాళిబొట్టి దించేసి మొహానేసి వెళ్ళిపోయారండి. చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. తర్వాత మనం వాళ్ళకి ఇదే చేసామండి, అన్యోన్య పాశుపత హోమం అని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ చేసి 41 days టైం పెట్టాము. ఈ 41 daysలో వాళ్ళు మళ్ళీ వచ్చేసి పునర్వివాహం చేసామండి. ఆ పెట్టిన ముహూర్తం సరిగా లేదని చెప్పేసి ఇలా మనం చేసామండి. తర్వాత అన్యోన్య దాంపత్య పాశుపతం. కొంతమంది ధనానికి విపరీతంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. తర్వాత కొంతమందికి విపరీతమైన బాధలు ఉంటాయండి. తర్వాత వాళ్ళ హారోస్కోప్ చాలా బాగుంటుంది. అందులో వాళ్ళకి వచ్చేటప్పటికి కొంతమందికి దిష్టి విపరీతంగా తగులుతుంది, నరదిష్టి ఉంటుంది, నరఘోష ఉంటుంది, లేదంటే యక్షరాక్షస పీడలు అంటారు అనమాట. ఇలాంటి వాటికి మనం మన్యు పాశుపత అభిషేకం ఇలాంటివన్నీ వాళ్ళు కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది రాజకీయ నాయకులు ప్రత్యర్థుల దాడి విపరీతంగా ఉంటుంది, బంధించబడినట్లు ఉంటుంది సిచ్యువేషన్. అలాంటి వాళ్ళు శ్యామల కానీ వారాహ ప్రత్యేకంగా ఇలాంటి హోమాలు కనుక చేసుకొని ఆ దేవతల యొక్క అనుగ్రహం ద్వారా వాళ్ళకి కావాల్సిన కార్యం సిద్ధించుకోవచ్చు. సో ఈ అవకాశాలు మనకి పరిహార శాస్త్రాలు ఉన్నాయి కాబట్టి
ఆ పర్టికులర్ ఇయర్లో మనం చెప్పుకున్న ఇయర్లో ఎవరికైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే ఈ పరిహారాలు చేసుకొని చక్కగా ఆ పరిహారాల నుంచి ఉపశమనం పొంది జీవితాంతం అంతా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. అలాగే అండి. మరి శ్రవణ నక్షత్రం పార్ట్ 1, పార్ట్ 2 ఎంత బాగా రెస్పాన్స్ వచ్చిందో మనం చూసాము. మరి పార్ట్ 3లో కూడా చాలా వాల్యుబుల్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీరు చెప్పడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ప్రొఫెషన్ విషయంలో మేము ఏ ప్రొఫెషన్కి వెళ్ళాలా అన్న కన్ఫ్యూజన్లో ఉంటూ ఉంటారు చాలామంది. వాళ్ళ జాతకరీత్యా ఈ ప్రొఫెషన్ కనుక వాళ్ళకి చక్కగా కలిసినట్లయితే వాళ్ళ లైఫ్ ఇంకా సూపర్గా ఉంటుంది. కాబట్టి ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. సో చూసారు కదండి, మరి శ్రవణ నక్షత్రం వాళ్ళు పార్ట్ 1, పార్ట్ 2 చూసారు కదా. పార్ట్ 3లో కూడా ఎంతో ఆసక్తికరమైన విషయాలు అయితే ఉన్నాయండి. మరి మీకు ఏ రంగంలో ఉంటే మీరు రాణిస్తారు అన్న విషయాలతో పాటు మీకు ఏ ఇయర్లో సక్సెస్ వస్తుంది, అదేవిధంగా ఏ ఇయర్ మీకు కొంచెం డేంజర్ జోన్గా ఉంటుంది అన్న విషయాలను కూడా తెలియజేశారు కదా. సో ఆ ఇయర్స్ని పట్టుకొని మీరు ఏ ఇయర్స్లో కలిసి వస్తుందో ఆ ఇయర్స్లో మీరు చేయాలనుకున్న మంచి పనులు చేసేసి, ఏ ఇయర్స్లో డేంజర్ జోన్లో ఉన్నారో మీరు ఆ ఇయర్స్లో చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా పాటించండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు సురేష్ బాబు గారితో మాట్లాడవచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అదేవిధంగా మీకు అనిపించిన విషయాన్ని కమెంట్ చేయండి. మరి ఈ వీడియో చూసిన తర్వాత నచ్చిన వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.